వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈ వీడియోలో మనము టెట్ డిఎస్సికి సంబంధించి 7th క్లాస్ సోషల్ స్టడీస్ నుంచి కొన్ని పాఠ్యాంశాలు డిస్కస్ చేయబోతున్నాం. అందులో ఇవాళ మనం ఆఫ్రికా ఖండం గురించి డిస్కస్ చేయబోతున్నాం. మరి టెట్ డిఎస్సిలో ఏ విధంగా ప్రశ్నలు వస్తాయి, ఈ పాఠ్యాంశాల నుండి పాయింట్ టు పాయింట్ ఏ విధంగా ప్రిపేర్ కావాలి, నోట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, పాఠ్యాంశంలో ముఖ్యమైనటువంటి పాయింట్స్ మీద ఎక్కడ ఫోకస్ చేయాలి అని ఎవరికైతే అనుమానాలు ఉన్నాయో వాళ్ళ అనుమానాలన్నీ కూడా ఈ వీడియోతో మరి వెళ్ళిపోతాయండి. క్లియర్గా ఉంటుంది ఇన్ఫర్మేషన్ కూడా. టెక్స్ట్ బుక్ బేస్డ్ ప్రిపరేషన్ ఇది కంప్లీట్గా. మరి డిఎస్సిలో నాకున్నటువంటి అనుభవం దృష్ట్యా మీకు తప్పకుండా ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోస్లో నేను అందించే ప్రయత్నం చేస్తున్నాను. తప్పకుండా వీడియోను మరి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈ వీడియోస్ టెట్ డిఎస్సి వాళ్ళకే కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగకరం. ఎందుకంటే మనకు సిక్స్త్ నుంచి కాదు, యాక్చువల్లీ ఇది మనకి 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న సోషల్ కావచ్చు, సైన్స్ కావచ్చు, బేసిక్ జనరల్ స్టడీస్లో చాలా ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్లు ఉంటాయి. సో వాళ్ళు కూడా మీరు ఈ వీడియో చూడండి, మీకు తప్పకుండా మంచి ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇందులో పార్ట్ 1, పార్ట్ 2 ఉంటాయి. మీకు ప్రతి వీడియోలో కూడా కొన్ని భాగాలుగా విభజించి నేను ఇవ్వడం జరుగుతుంది, చిన్న చిన్న ఏరియాస్గా. ఇక ఆఫ్రికా ఖండం ప్రపంచంలో ఉన్నటువంటి 7 ఖండాలలో మనకు ఆఫ్రికా ఖండాన్ని చీకటి ఖండం అంటాం, డార్క్ కాంటినెంట్ అని పేర్కొంటాం. మనకు ఎక్కడుంది దీనిలో ఎగ్జాక్ట్ లొకేషన్ చూడండి. ఫస్ట్ అయితే మీకు ఆఫ్రికా ఖండం యొక్క లొకేషన్ ఇక్కడ మ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఇదండి మనకు ఆసియా ఖండానికి మీకు ఈ వెస్ట్ సైడ్లో, అంటే ఈ సైడ్లో మనకి ఆఫ్రికా ఖండం అనేది ఉంటుంది. దీని యొక్క ఆకృతి ఇవన్నీ కూడా, ఎందుకంటే మనకు డిఎస్సిలో మ్యాప్స్ కూడా వస్తాయి. ఈవెన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్లో కూడా మీకు కంప్లీట్ మ్యాప్ పాయింటింగ్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఆఫ్రికా ఖండం, ఇది సహారా ఎడారి, తర్వాత అట్లాస్ పర్వతాలు. ఒక మ్యాప్ చూస్తేనే మీకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మనం క్యాప్చర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి మీకు సహారా ఎడారి, ప్రపంచంలో ఇది అతిపెద్ద ఎడారి. చాడ్ నది, నైజర్ నది, అదేవిధంగా మీకు వోల్టా నది ఇక్కడ ఒకటి మీకు, అదేవిధంగా మీకు కాంగో నది, విక్టోరియా సరస్సు, ఇంపార్టెంట్ లేక్స్ ఇవన్నీ కూడా. ఇక్కడ చూస్తే మీకు న్యాసా సరస్సు, టాంగాన్యికా సరస్సు, కిలిమంజారో పార్క్, జాంబేజీ నది. ఇక్కడ పోతే మీకు కింది అంటే సౌత్ పార్ట్లో మీకు కలహారి ఎడారి ఆఫ్రికా ఖండంలో ఉంది. డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి, ఈ కలహారి ఎడారి ఎక్కడుంది. ఇక మీకు బార్డర్ చూస్తే మీకు ఇటు వెస్ట్ సైడ్ ఆఫ్రికాకి వచ్చేసి మీకు కింద చూడండి అట్లాంటిక్ మహాసముద్రం, ఇటు పక్కన మీకు ఈస్ట్ సైడ్ హిందూ మహాసముద్రం, ఈ ఓషన్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓకే, నైలు నది, ప్రపంచంలో అతి పొడవైన నైలు నది కూడా మీకు ఆఫ్రికా ఖండంలోనే ప్రవహిస్తుంది. సో ఇది మనకి మ్యాప్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు ఇక్కడ మనం డిస్కస్ చేసినాము. నెక్స్ట్ పాఠ్యాంశం లోపలికి వెళ్దాం. ఒకసారి ఏమి ఇచ్చాడు ఇంట్రడక్షన్ ఇవన్నీ కూడా. భారతదేశానికి పశ్చిమ భాగాన ఒక పెద్ద ఖండం ఉంది. ఎగ్జాక్ట్గా మీరు చూడండి, ఇక్కడే ప్రశ్న రావచ్చు. ఆఫ్రికా ఖండం భారతదేశానికి ఏ వైపున ఉంది? మీ నోట్స్ ఈ పాయింట్ తోటి స్టార్ట్ చేయండి. ఈ ఖండంలో ఎంతో పెద్ద ఎడారులు, దట్టమైన అడవులు, అతి పొడవైన వెడల్పైన నదులు, లెక్కలేనన్ని పెద్ద సరస్సులు, వేల మైళ్ళు వ్యాపించిన విశాలమైన పచ్చిక బయళ్ళు ఉన్నాయి. ఇవి నోట్స్లో అవసరం లేదండి, అంత పెద్దగా ప్రశ్న రాదు. ఇక మన దేశంలో లేని చాలా రకాల జంతువులు ఈ ఖండంలో ఉన్నాయి. ఇక్కడ చూడండి, ప్రపంచంలోనే బంగారం, వజ్రాల అతిపెద్ద గనులు ఈ ఖండంలో ఉన్నాయి. ఈ పాయింట్ మీద ఫోకస్ చేయండి, డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది. ప్రపంచంలో బంగారం, వజ్రాల అతిపెద్ద గనులు ఏ ఖండంలో ఉన్నాయి అంటాడు. అప్పుడు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మీరు ఆఫ్రికా, ఈ ఖండం పేరే ఆఫ్రికా. ఇక ఆఫ్రికాను మానవ సంతతికి పుట్టిల్లు, ఇక్కడ ఫోకస్ చేయండి. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మానవ జాతి అవతరించింది ఆఫ్రికా ఖండంలోనే మనం అర్థం చేసుకోవాలి. ఇక మానవ సంతతి ఈ ఖండంలోనే మొదట ఆవిర్భవించింది, తర్వాత ఇక్కడ నుంచే ఇతర ఖండాల వైపు వ్యాపించింది. అంటే మనకు ఒక 3-4 పాయింట్స్ మీకు ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో కవర్ అయ్యి ఇవన్నీ కూడా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉన్నాయి. అన్ని ఎగ్జామ్స్లో మనం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇవి. ఇక నెక్స్ట్ కిందికి వెళ్దాం. తర్వాత పాఠ్యాంశంలో మిగతా ఏరియాకి అయితే వెళ్దాం. జనరల్గా స్టూడెంట్స్కి నోట్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలని ఉంటుంది కదా, ఇవన్నీ క్లియర్ అయినాయి. ఇక్కడ 3-4 పాయింట్స్ చెప్పాను మీకు. ఇక ఆఫ్రికా భౌతిక పటం, ఫిజికల్ మ్యాప్ పరిశీలించండి. మనం చూసినాం కదా ఆఫ్రికా పటం ఏ విధంగా ఉంది.
ఈ ఖండంలో ఏవైనా అతిపెద్ద మైదానాలు, తీర ప్రాంతంలో ఇరుకైన మైదానాలు ఉన్నాయా? అంటే ఇక్కడ కొన్ని మనకి ప్రశ్నలు, అంటే మీరు ఏం అబ్జర్వ్ చేశారు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. నైలు కాంగో నది పరివాహక ప్రాంతాన్ని పరిశీలించండి. డైరెక్ట్గా బిట్స్ వస్తాయి. నైలు నది, కాంగో నది ఏ ఖండంలో ఉన్నాయి. ఈ పీఠభూమి పైన అనేక పర్వత శ్రేణులు ఉన్నాయి. ఇక ఆఫ్రికాలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం టాంజానియాలోని కిలిమంజారో అన్నాడు. ఇది ఇంపార్టెంట్, అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఇది ఈ పాయింట్ నోట్ చేసుకోండి, ఈ పాయింట్ రాసుకోండి. ఆఫ్రికాలో అత్యంత ఎత్తైన పర్వత శిఖరం టాంజానియాలోని కిలిమంజారో పర్వతం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక నదులు చూద్దాం. ఇక్కడ మీకు కొన్ని నదుల పేర్లు ఇచ్చారు. ఇవన్నీ మనకు ఆఫ్రికాలో ఉన్నటువంటి నదులే. నైలు నది ఏ దేశంలో ఉందో చూడమంటున్నాడు. నైజరు, కాంగో, జాంబేజీ. ముఖ్యంగా ఫస్ట్ అయితే ఆఫ్రికా ఖండంలో ఉన్న నదులు ఇక్కడ రాసుకోండి ఒక టేబుల్లో. నైలు నది, నైజర్, కాంగో, జాంబేజీ ముఖ్యమైనటువంటి నదులు. తర్వాత ఏమన్నాడు, మీకు ఫిజికల్ మ్యాప్ ఇచ్చాడు. ఫిజికల్ మ్యాప్ ఇక్కడ మీకు మధ్యధరా సముద్రం ఉంది చూడండి. ఆఫ్రికా ఉత్తర భాగంలో మధ్యధరా సముద్రం, ఆఫ్రికాకి తూర్పు వైపున ఆసియా ఖండం. ఇక్కడ మీకు ఇండియా చూస్తే ఇండియాకి వెస్ట్లో మీకు ఆఫ్రికా ఖండం, ఆఫ్రికా కాంటినెంట్. ఓకే, నెక్స్ట్ కిందికి రండి. నెక్స్ట్ చూద్దాం. ఈ ఖండం ఉత్తర ప్రాంతంలో ఎలాంటి నదులు మనకు కనిపించవు. పాయింట్ ఇంపార్టెంట్. నార్త్ సైడ్లో మీకు రివర్స్ లేవు, కానీ ఏముంది అక్కడ? ఎడారి ఉంది. ఇక్కడ ప్రశ్న వస్తుంది. సహారా ఎడారి ఆఫ్రికా ఖండంలో ఏ దిక్కున ఉంది అనే ప్రశ్న వస్తుంది. ఉత్తర ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ వర్షపాతం చాలా తక్కువ. ఒక్క నైలు నది మాత్రం ఈ సహారా ఎడారి గుండా ప్రయాణిస్తుంది. ఇక్కడ ప్రశ్న వస్తుంది, నైలు నది ఏ ఎడారి గుండా ప్రవహిస్తుంది అనే ప్రశ్న వస్తుంది. జాగ్రత్త, చాలా ఇంపార్టెంట్ పాయింట్, రాసి పెట్టుకోండి. మనకు సహారా ఎడారిలో జనరల్గా రివర్స్ ఉండవు డెజర్ట్స్లో, కానీ ఇక్కడ ఒక నైలు నది, ప్రపంచంలోనే అతి పొడవైన నైలు నది. మీకు గిఫ్ట్ ఆఫ్ ద ఈజిప్ట్ అంటాం కదా, ఈజిప్ట్ యొక్క వరప్రసాదం అంటాం నైలు నదిని. సో అది మాత్రం మీకు సహారా గుండా ప్రవహిస్తుంది. ఈ పీఠభూమిలో విశాలమైన సరస్సులను చూడండి. ఆఫ్రికాలోని సరస్సులన్నింటికంటే విక్టోరియా సరస్సు పెద్దది. ఇక్కడ అండర్లైన్ చేస్తున్నాను, ఈ పాయింట్ రాయండి. డైరెక్ట్ వస్తుంది క్వశ్చన్. ఆఫ్రికాలో ఉన్నటువంటి లేక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో మీకు లార్జెస్ట్ లేక్ ఏది అంటే విక్టోరియా లేక్ అండి. ఇక్కడే మీకు నైలు నది ఆవిర్భావం అనేది జరుగుతుంది. ఇది ప్రపంచంలోని పరిశుభ్రమైన నీరు లభించే పెద్ద సరస్సులలో ఒకటి. నైలు నది ఈ సరస్సు నుంచి పుడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఈ పాయింట్ రాసుకోండి మీరు ఖచ్చితంగా. మీకు జనరల్ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఇది చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అండి, మిస్ చేసుకోకండి. మీకు నైలు నది ఎక్కడ జన్మిస్తుంది అంటే చాలామందికి ఐడియా ఉండదు. ప్రపంచంలో పొడవైన నది అని తెలుసు చాలామందికి, కానీ అది ఎక్కడ జన్మిస్తుంది? విక్టోరియా సరస్సులో జన్మించి మధ్యధరా సముద్రంలో కలుస్తుంది. అది గుర్తుంచుకోండి. ఈ నది పుట్టిన ప్రాంతంలో ఎక్కువ వర్షపాతం ఉండటం వల్ల నీరు ఉండి సహారా ఎడారి గుండా ప్రవహిస్తూ మధ్యధరా సముద్రంలో కలుస్తుంది. రైట్, చాలా ముఖ్యమైన పారాగ్రాఫ్ ఇది. ఇందులో డైరెక్ట్ క్వశ్చన్ పాయింట్ రాసుకోండి. నైలు నది ఏ సముద్రంలో కలుస్తుంది? మధ్యధరా సముద్రంలో కలుస్తుంది. నైలు నది ఎక్కడ ఆవిర్భవిస్తుంది? విక్టోరియా సరస్సులో ఆవిర్భవిస్తుంది. నైలు నది ఏ దేశం గుండా? ఈజిప్ట్ గుండా ప్రవహిస్తుంది. అందుకే దీన్ని నైలు నది వరప్రసాదం అంటాం ఈజిప్టును. ఈజిప్టులో మీకు చాలా భాగం ఎడారితో ఉంటుంది, కానీ ఇక్కడ నైలు నది వల్ల అది చాలా లాభాన్ని పొందుతుంది. నైలు నది నాగరికత అభివృద్ధి చెందడానికి తోడ్పడింది. ఈజిప్టు నాగరికత ఎంతో ప్రాచీనమైనది. మీకు సింధు నాగరికత కాలంలో కూడా మీకు ఇది కనిపిస్తుంది. చైనా నాగరికత, మెసొపొటేమియా, ఈజిప్టు నాగరికత, సింధు నాగరికత, ఇవన్నీ కూడా ఆ టైంలో ఉంటాయి. ఎన్నో వేల సంవత్సరాల నుంచి నైలు నది నీరు ద్వారా ఈజిప్టులోని భూములు సాగవుతున్నాయి. చెప్పిన కదా, చాలా యూజ్ అవుతుంది. ఈజిప్టు మాత్రం చాలా బెనిఫిట్ అవుతుంది ఈ నది వల్ల. అది మీరు గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి, పటం 2 చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఆఫ్రికా రేఖ చిత్రం మధ్యలోకి వెళ్ళి మీకు భూమధ్య రేఖ అనేది వెళ్తుంది. ఆఫ్రికా ఖండం మిడిల్లోకి వెళ్ళి వెళ్తుంది. ఖచ్చితంగా ఇక్కడ ప్రశ్నలు ఉంటాయి. రైట్, తర్వాత మీకు మకర రేఖ, పైన కర్కటక రేఖ, ఇవి 3 కూడా మీకు కనిపిస్తాయి. రైట్, ఇక్కడ చూడండి, మీకు కర్కటక రేఖ మకర రేఖ మధ్య ఉన్న ప్రాంతంలో శీతోష్ణ స్థితి వేడిగా ఉంటుంది. ప్రపంచంలోనే ఇది అతి ఉష్ణమండల ప్రాంతం. ఇక్కడ చలి ఉండదు. ఈ ప్రాంతాన్ని మనం
ట్రాపిక్ రీజియన్ ఉష్ణమండల ప్రాంతం అంటాము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మీకు కర్కటక రేఖ ఇక్కడ పైన, కింద మకర రేఖ, ఇదంతా కూడా మీకు ఉష్ణం ఉన్నటువంటి ఏరియా. అది ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఆఫ్రికా పటంలో ఈ ప్రాంతాన్ని గుర్తించి అక్కడ ఆయన రేఖ ప్రాంతంగా రాసి భూమధ్య రేఖకు ఉత్తరం వైపు ఉన్న ప్రాంతాన్ని ఒక రంగుతోనూ దక్షిణం వైపు ఉన్న ప్రాంతాన్ని మరొక రంగుతోనూ నింపాడు. సార్ ఇది మనకు అంతగా అవసరం లేదు. ఈ పారాగ్రాఫ్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాంతాన్ని ఉష్ణమండలం అంటాము చెప్తున్నారు, అది ఇంపార్టెంట్. ఇక ఆయన రేఖలకు దక్షిణం ఉత్తరం వైపున ఉన్న ప్రాంతాలలో వేసవి కాలం శీతాకాలం ఉంటుంది. వీటిని సమశీతోష్ణ ప్రాంతాలు లేదా టెంపరేట్ రీజియన్స్ అని అంటారు. ఇది ఈ ఆయన రేఖలకు పైన కింద అంటే ఉత్తరం దక్షిణం వైపు ఉన్న ప్రాంతాలలో మనకు వేసవి కాలం శీతాకాలం ఉంటుంది. వీటిని సమశీతోష్ణ ప్రాంతాలని పేర్కొంటారు. ఇంతవరకు మనం వేసవి కాలం శీతాకాలం గురించి చర్చించాం. అయితే వర్షపాతం ఎక్కువగా పొందే ఉష్ణమండల ప్రాంతాలలో కంటే తక్కువ వర్షపాతం పొందే ప్రాంతాలు భిన్నమైన శీతోష్ణ పరిస్థితులను కలిగి ఉంటాయి. నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్దాం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం. ఇక్కడ మీకు ఇచ్చాడు చూడండి, అత్యధిక వర్షపాతం ఎక్కడుంటుంది? ఆఫ్రికా ఖండంలో బ్లూ కలర్లో ఇచ్చారు. మధ్యస్థాయి వర్షపాతం ఇది ఈ ఏరియాలో మీకు మధ్యస్థాయి వర్షపాతం, ఇది హైయెస్ట్ రెయిన్ఫాల్ ఉంటుంది బ్లూ కలర్. అత్యల్ప వర్షపాతం చూడండి నార్త్ అంటే ఇక్కడ సహారా ఎడారి డెజర్ట్ అంతా ఇక్కడ ఉంది కాబట్టి మీకు తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాన్ని సూచించాడు. మీకు డైరెక్ట్ మ్యాప్ ఇచ్చి అడుగుతాడు ఎక్కడ హైయెస్ట్ రెయిన్ఫాల్ ఉంటుంది, ఎక్కడ తక్కువ లోయెస్ట్ రెయిన్ఫాల్ ఉంటుంది, ఇట్లాంటివి కూడా అడుగుతాడు. కాబట్టి ప్రతి మ్యాప్ ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ సహజ వృక్ష సంపద కూడా ఎక్కడెక్కడ ఎలాంటివి ఉన్నాయో ఇచ్చాడు చూడండి. భూమధ్య రేఖ ప్రాంతపు అడవులని మీకు ఇక్కడ ఫిగర్లో ఇండికేట్ చేయడం జరిగింది. విశాల పత్రాలు ఉన్నటువంటి వృక్షాలు గడ్డి భూములని ఒకటి ఇచ్చాడు. సో ఇక్కడ ఈ మ్యాప్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పేజీకి వెళ్ళిపోదాము. అత్యధిక వర్షపాతం ఉన్న ప్రాంతాలు మీకు భూమధ్య రేఖకు రెండు వైపులా ఆఫ్రికాలోని చాలా ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం ఉంటుంది. మీరు గమనించండి, భూమధ్య రేఖకు టూ సైడ్స్ అటు ఇటు. పటం 3లో అత్యధిక వర్షపాతం ఉన్న ప్రాంతాలను గుర్తించండి అన్నాడు. ఆఫ్రికాలోని పశ్చిమ భాగంలోను మధ్య భాగంలోను ఈ వేడి ప్రాంతాలు ఉన్నాయి. మీకు ఇక్కడ పిక్చర్ ఇమ్మీడియట్గా ఐడియా రావాలి. పశ్చిమ భాగం ఎటువైపు ఉంది, సెంట్రల్ ఏరియా ఎటువైపు ఉంది. ఎక్కువ వర్షపాతం వేడి వాతావరణం వల్ల ఇక్కడ దట్టమైన అడవులు ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది. ఇక అతి తక్కువగా లేదా పరిమిత వర్షపాతం ఉన్న ప్రాంతాలు మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ ఎక్కడ హైయెస్ట్ రెయిన్ఫాల్, ఎక్కడ లోయెస్ట్, ఏ పార్ట్లో ఎక్కువ ఉంది. తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలు కూడా గుర్తించమని చెప్తున్నాడు. ఒక మాదిరి వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలు అత్యధికంగా వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలకు ఆనుకొని ఉన్నాయి. ఇక వర్షపాతం మితంగా ఉండే ప్రాంతాలలో వర్షం వేసవి కాలంలోనే పడుతుంది. ఇక్కడ ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఎక్కడైతే మనకు వర్షపాతం తక్కువగా ఉంటుందో అక్కడ అది కూడా ఎప్పుడు పడుతుంది? మనకు వేసవి కాలంలో పడుతుంది. కానీ భూమధ్య రేఖ ప్రాంతంలో మాత్రం సంవత్సరం పొడవునా వర్షపాతం ఉంటుంది. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. మీకు ఆఫ్రికా ఖండాన్ని ప్రధానంగా తీసుకున్నప్పుడు ఈ పాయింట్ రాసుకోండి. ఇక మన దేశంలో లాగే ఆఫ్రికాలో మధ్యస్థంగా వర్షం పడే ప్రాంతాలలో వాతావరణం ఎట్లా ఉంటుంది? పొడిగా ఉంటుంది, తేమ వాతావరణం ఉంటుంది. ఈ ప్రాంతాలలో ఈ రకమైన వర్షపాతం వల్ల మనకు ఏం జరుగుతుంది? పొడవైన గడ్డి పెరుగుతుంది. ఏనుగు కూడా కనిపించనంత ఎత్తులో దట్టంగా ఈ గడ్డి ఉంటుంది. వీటినే సవాన్నా గడ్డి భూములు అంటాము. రైట్, ఈ పారాగ్రాఫ్లో ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ క్వశ్చన్ ఫోకస్ అవుతుంది. మీరు గమనించండి, సవాన్నా గడ్డి భూములు ఎక్కడ కనిపిస్తాయి? ఏ ఖండంలో? ఆఫ్రికాలో. అది కూడా ఏ రకమైన వర్షపాతం వల్ల ఇలాంటి పెరుగుతుంది? పొడి తేమ వాతావరణం ఉండడం వల్ల ఎత్తైన గడ్డి పెరుగుతుంది. అది కూడా చాలా హైట్ ఉంటుంది. ఇలాంటి గడ్డిని మనము సవాన్నా గడ్డి భూములు అంటాం. పటం 4 పరిశీలించండి అంటున్నారు. ఎన్నో రకాల క్రూర జంతువులు సవాన్నా ప్రాంతంలో ఉంటాయి అని కూడా చెప్తున్నాడు. ఇక ఆఫ్రికాలోని ఎక్కువ భాగం అతి తక్కువ వర్షపాతాన్ని కలిగి ఉండి లేదా సంవత్సరాల నుండి వర్షపాతం లేకుండా ఉండి తీవ్ర శుష్క ప్రాంతంగా అంటే పొడి ప్రాంతంగా డ్రై ఏరియాగానే మనకు ఉంటుంది. చాలా పార్ట్ మీకు వర్షపాతం ఉండదు ఆఫ్రికాలో. గమనించండి, ఆఫ్రికాలోని ఉత్తర భాగంలోని సగ భాగం మనకు శుష్క ప్రాంతమే. గమనించండి, నార్త్ ఏరియాలో సగం అంటే నార్త్ ఏరియా అంటే ఈ ఏరియా అంతా కూడా సగం కూడా మీకు శుష్క ప్రాంతమే, వర్షం ఉండదు.
ఈ ప్రాంతాన్ని మనం సహారా ఎడారి, సహారా డెజర్ట్ అని అంటున్నాం. ఈ ప్రాంతంలో మనకి కొన్ని చోట్ల ముళ్ళ పొదలు, చిన్న చిన్న గడ్డి మొక్కలు పెరుగుతాయి, గమనించండి. మిగిలిన ప్రాంతం పూర్తిగా ఇసుక దిబ్బలతో, కొండలు, పర్వతాలు, రాళ్ళు, వాటితోటే మనకి గులకరాలతోటి నిండి ఉంటుంది. ఇక దక్షిణ భాగంలో ఉష్ణమండల ప్రాంతం ఉంది. దీన్ని ఏమంటామంటే మనం కలహారి ఎడారి అంటున్నాం. ఇందాక నేను మ్యాప్లో చూపెట్టాను కదా మీకు కలహారి ఎడారి. ఒక్కసారి మళ్ళీ ఎక్కడికి వెళ్ళండి మీరు. ఇగో ఇక్కడ చూడండి, ఈ దక్షిణ భాగం ఇక్కడ కూడా. ఇదంతా మీకు హైయెస్ట్ వేడే ఉంటుంది ఈ ఏరియా అంతా కూడా. పైనకు పోతే కూడా మళ్ళీ మీకు డెజర్ట్ ఉంటుంది. కంప్లీట్ రెయిన్ఫాల్ అయితే తక్కువనే, వర్షము ఆఫ్రికాలో. ఇది కలహారి ఎడారి, రైట్, ఈ మ్యాప్లో. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వచ్చేయండి. ఎందుకంటే ప్రతిసారి మ్యాప్ అనేది మీకు మైండ్లో ఉండాలండి. కలహారి ఎడారి అంటాము. ఇక ఈ పాఠం ప్రారంభంలో ఆఫ్రికాలోని వివిధ ప్రాంతాలను చూపే చిత్రం ఉంది. ఇందాక మనం చూసింది. ఈ చిత్రంలో ఎంతో వైవిధ్యం ఉంది. కొన్ని చోట్ల మీకు దట్టమైన అడవులు ఉంటాయి, కొన్ని ఇంకొక వైపు చెట్లు, గడ్డి పెరగడం, మిగిలిన కొన్ని ప్రాంతాలలో గడ్డి, ముళ్ళ పొదలు, ఇంకా కొన్ని ప్రాంతాలలో ఏ రకమైన మొక్కలు, చెట్లు ఉండవు. ఇక ఒకసారి ఆఫ్రికా ప్రజలు చూద్దాం మనం. వివిధ భాషలు మాట్లాడే ప్రజలు వివిధ జీవన శైలులు, అలవాట్లతో వేరువేరు ప్రాంతాలలో ఉన్నారు. ఇక్కడ ప్రాచీన కాలం నుండి ఇక్కడి ప్రజలు చిన్న చిన్న తెగలుగా ఉండి జంతువులను వేటాడుతూ పశు పోషణ, వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. ఇక్కడ చూడండి, అంటే వాళ్ళ యొక్క వృత్తుల మీద వస్తే ఇక్కడ పశు పోషణ, వ్యవసాయం. వీరు భూమధ్య రేఖ ప్రాంతంలో, ఎడారి ప్రాంతంలో నివసిస్తున్నారు. పశుపోషకులు ఎత్తైన పీఠభూమిలో ఉన్న సవాన్నా గడ్డి భూములలో, ఇక్కడ సవాన్నా అంటే ఆఫ్రికానే మీకు గుర్తుకు రావాలి, తమ జంతువులను మేపుతారు. నదీ తీర ప్రాంతంలో, అడవి భాగం అంచులలో వ్యవసాయం ఎంతో కాలంగా చేస్తున్నారు. ఇవి ఇక్కడ ఎక్కడైనా ప్రశ్న అడిగితే డిఎస్సిలో కంపల్సరీ ఇట్లా ప్రతి బిట్ కూడా ఇంపార్టెంటే కాబట్టి మనం ప్రశ్నల్ని ఏ విధంగా క్వశ్చన్ ప్రిపేర్ అవుతుందో ఇక్కడ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. సముద్ర తీర ప్రాంతంలో ఎన్నో పట్టణాలు ఉన్నాయి. అక్కడికి ఎంతో దూరం నుంచి వర్తకులు వచ్చి వ్యాపారాలు చేసేవారు. సరే, ఇక్కడ పెద్దగా ఏం రాకపోవచ్చు మనకి ప్రశ్న. నెక్స్ట్ పేజీలోకి వెళ్దాం. ఇక్కడ కొన్ని పిక్చర్స్ అయితే ఇచ్చాడు మీకు. బోబాబ్ చెట్టు అని ఇచ్చాడు చూడండి. మీకు ఎక్కడైనా ఇలాంటి ఒక చెట్టు ఇచ్చేసి ఇది ఏ చెట్టు అని అడిగే అవకాశాలు కూడా ఉన్నాయండి. అందుకే మీరు చూసుకోండి, ఇక్కడ ప్రతిదీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ 6.4లో ఇచ్చిన చెట్టు బోబాబ్ చెట్టు అండి. ఓకే, సరిపోతుంది. అంటే ఈ వీడియోలో ఇంకొన్ని చెప్తాను, కొంచెం చెప్పాక ఈ పార్ట్ 1 ఆపేస్తాను. ఆఫ్రికా, యూరప్, ఆసియా. చాలా కాలం క్రితం వరకు ఇతర ఖండాల వారికి ఆఫ్రికా గురించి తెలియదు. యూరోపియన్లకు ఆఫ్రికా సముద్ర తీర ప్రాంతంలోని ఉత్తర ప్రాంతాలు తెలిస్తే, భారతీయులకు, అరబ్బు వ్యాపారులకు తూర్పు తీర ప్రాంతం గురించి తెలిసింది, రైట్. ఇక్కడ ఏమైనా ప్రశ్న వస్తే రావచ్చండి. మరి చాలా కాలం యూరోపియన్లకు ఏ పార్ట్ గురించి తెలిసిందంటే ఆఫ్రికా సముద్ర తీర ప్రాంతంలోని ఉత్తర ప్రాంతాల గురించి. తర్వాత అంటే చాలా క్రితం వరకు తెలియదు ఆఫ్రికా గురించి, తర్వాత తెలిసింది మనకి. భారతీయులకు, అరబ్బు వ్యాపారులకేమో ఆఫ్రికా యొక్క తూర్పు తీర ప్రాంతం గురించి మనకు తెలిసింది, ఈస్ట్ వైపు. ఒకసారి ఈ తీర ప్రాంతాలను మినహాయిస్తే యూరోపియన్లకు, భారతీయ, అరబ్బు వర్తకులకు ఆఫ్రికాలోని మిగిలిన ఈ మిడిల్ పార్ట్ ఉంది కదా, అసలు దాని గురించి అసలే ఒక నిమిషం, మనకి మిగిలిన పార్ట్ గురించి అసలే తెలియదండి. ఆఫ్రికాలో ఈ ఏరియా తెలుసు, అదేవిధంగా మిగిలిన వాళ్ళకి కొంత ఆ ఏరియా తెలుసు. ఆ ఏరియా మీన్స్ ఇక్కడ మనకి యూరోపియన్లకు ఆఫ్రికా సముద్ర తీర ప్రాంతం నార్త్ ఏరియా తెలుసు, వీళ్ళకేమో తూర్పు తీర ప్రాంతం తెలుసు. ఇక మిగిలిన పార్ట్ ఎవరికి తెలియదు. 500 సంవత్సరాల కిందట యూరోపియన్లు సముద్ర మార్గం గుండా భారతదేశాన్ని చేరుకోవడానికి ఆఫ్రికా చుట్టూ తిరిగి వచ్చేవారు. మనకి అంతెందుకండి, వాస్కోడి గామా సముద్ర మార్గాన్ని కనిపెట్టడానికి కూడా మీరు గమనిస్తే ఈ ఆఫ్రికా ఖండం చుట్టూ తిరిగి ఇక్కడ ఇండియాకి చేరుకోవడం అనేది జరిగింది. ఇదే ఈ పాయింట్ ఇక్కడ మనకు చెప్పడం అనేది జరిగింది. అట్లాంటిక్ మహాసముద్రం దాటుతూ వారు సెయింట్ మదీరా, అజోర్స్ ద్వీపాలలో ఆగేవారు. ఈ ద్వీపాల నుంచి దక్షిణం వైపు ప్రయాణించడానికి వీరు భయపడ్డారు కిందికి. అక్కడ చాలా వేడిగా ఉంటుందని, సముద్రం కూడా వేడి నీటితో మసులుతూ ఉంటుందని భావించారు. తర్వాత 1490 సంవత్సరంలో పోర్చుగీస్ నావికుడు వాస్కోడి గామా ఆఫ్రికా దక్షిణాగ్రం వెళ్ళి అక్కడి నుంచి భారతదేశం చేరుకున్నాడు, రైట్. ఈ మొత్తం పారాగ్రాఫ్లో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ నోట్ చేసుకోండి మీరు, రైట్. ఇయర్ ఏది, ఎవరు, ఏ దేశానికి చెందిన నావికుడు వాస్కోడి గామా.
అప్పుడే మనకు ఇండియాకి సముద్ర మార్గాన్ని కనిపెట్టిందే వాస్కోడి గామా అండి. మనకి ఆఫ్రికాను చుట్టి ఇప్పుడు మీకు ఇక్కడ ఆఫ్రికా ఖండం ఇది ఇండియా అనుకుంటే మీకు ఇక్కడ ఆఫ్రికా ఖండం ఈ ఏరియాలో ఉందనుకుంటే ఈ ఆఫ్రికా ఖండాన్ని చుట్టి ఇక్కడ కేరళలో మీకు కాలికట్ ప్రాంతానికి రావడం అనేది జరిగింది వాస్కోడి గామా. దీన్ని చుట్టేసి 1498. ఈ పాయింట్ ఇంపార్టెంట్, ఈ పాయింట్ నోట్ చేసుకోండి రైట్. ఇక 6.5 దక్షిణాఫ్రికాలోని కేఫ్ ఆఫ్ గుడ్ హోప్, ఆఫ్రికా ఆగ్రహం ఉంది కదా దక్షిణాగ్రము, దాన్నే మనకు కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ అన్నారండి. అదే ఇక్కడ చూపెట్టడం జరిగింది ఈ మ్యాప్లో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇంకా ఇటువైపు వెళ్తే ఆఫ్రికా, మీరు యూరప్ గురించి చదువుతున్నప్పుడు అక్కడి సముద్ర తీరం ఖండాలుగా ఉన్నదని గమనించారు. సముద్ర తీరంలోకి చొచ్చుకు వచ్చిన భూభాగాలను అఖాతాలను గురించి మీరు చదవాలి. యూరప్ కాంటినెంట్లో ఉన్నాయండి, మీకు నెక్స్ట్ ఇస్తాను నేను. ఇవి యూరోపియన్ల సముద్ర ప్రయాణానికి ఏ విధంగా ఉపయోగపడ్డాయో గుర్తించుకోండి. ఇక ఆఫ్రికా ఖండ సముద్ర తీర ప్రాంతాన్ని చూడండి. బ్రోకెన్ కోస్ట్ తీర ప్రాంతం మీకు కనిపిస్తుందా, లేదా చదునుగా ఉన్న తీర ప్రాంతం కనిపిస్తుందా? ఈ ప్రశ్న మీరు చూడండి, చూసి మీరు అబ్జర్వ్ చేయాలి మ్యాప్లో, ఎందుకంటే ఎక్కడైనా మనకు క్వశ్చన్ అవకాశాలు అయితే ఉన్నాయి. యూరోప్లో లాగా ఇక్కడ కూడా చాలా అఖాతాలు సముద్ర తీరాలు ఉన్నాయా? ఆఫ్రికాలో ఉన్న ఒక అఖాతాన్ని సముద్ర పటం 6లో పరిశీలించి చెప్పండి అంటున్నాడు. యూరోపియన్లు మొదట ఆఫ్రికా లోపలికి వెళ్ళటానికి ప్రయత్నించినప్పుడు ఎన్నో ఆఫ్రికా తెగల వారు వారితో యుద్ధం చేశారు. వర్తకంలో ఆఫ్రికా వారిని యూరోపియన్లు మోసం చేసి వారిని బానిసలుగా చేసుకొని ఇతర దేశాలలో అమ్మారు. యూరోపియన్లు ఆఫ్రికాలో తమ రాజ్యాన్ని స్థాపించి అక్కడ ఉన్న వనరులను సంపదను దోచుకోవాలనుకున్నారు. అందువల్ల ఆఫ్రికా ప్రజలు వారి ప్రయత్నాలను అడ్డుకుంటూ వారిని తమ భూభాగంలోకి రాకుండా చేశారు. ఈ మొత్తం పారాగ్రాఫ్ మనకు యూరోపియన్ల యొక్క ఆధిపత్యము ఆఫ్రికా మీద ఏ విధంగా వెళ్ళింది, వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, వాళ్ళు ఎలా తట్టుకొని నిలబడ్డారు అనేది ఈ పారాగ్రాఫ్లో ఉంది. ఇక్కడ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి పెద్దగా ఏమీ లేదండి, కాన్సెప్ట్ అయితే అర్థం చేసుకోండి. ఇక స్లేవ్ ట్రేడ్ ఉంది కదా, బానిసల వర్తకం అంటున్నాం. 16వ శతాబ్దంలో యూరోపియన్లు అమెరికాకు వలస వెళ్ళారు. ఇక్కడ వస్తుంది ప్రశ్న మళ్ళీ, ఏ శతాబ్దంలో యూరోపియన్లు అమెరికాకు వలస వెళ్ళారు? ఇది డైరెక్ట్ ఫ్యాక్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్, ఇది రాసుకోండి. అక్కడ భూములను సేద్యం చేశారు. అక్కడ ఎంతో భూమి ఉంది, కానీ భూములలో పనిచేయడానికి సరిపోయేటంతగా ప్రజలు లేరు. ఆ అవసరాన్ని తీర్చుకోవడానికి ఆఫ్రికా నుంచి బానిసల వర్తకం ప్రారంభమైంది రైట్. ఇక్కడ మీకు గమనించండి, 16వ శతాబ్దంలో యూరోపియన్లు ఏం చేసిండ్రు, అమెరికాకు మైగ్రేట్ అయినరు. అమెరికాకు మైగ్రేట్ అయ్యి అక్కడ భూములు సేద్యం చేస్తున్నారు. కానీ అక్కడ ఏం జరిగింది, అక్కడ ఆ భూములలో పనిచేయడానికి మీకు సరిపోయేటంతగా ప్రజలు లేరు. ఆ అవసరాన్ని తీర్చుకోవడానికి ఆఫ్రికా నుంచి బానిసల వర్తకం ప్రారంభమైంది. సో ఇది మనకు ఇప్పటి వరకు పార్ట్ 1లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మిగతా వీడియోని మీకు పార్ట్ 2లో ఇస్తాను.